అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రస్తుతం బంగారం ధర ఎంతో తెలుసా? పసిడి అయితే పరుగులు పెడుతుంది. అసలు బ్రేకులే లేవన్నట్లుగా పరుగులు తీస్తుంది అనుకోండి. దీన్నే సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎన్ని విధాలుగా అడ్డుకున్నా సరే ఏ మార్గాన అక్రమంగా బంగారాన్ని తరలిస్తూనే వస్తున్నారు. తాజాగా గుజరాత్లో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ నగరంలోని పాల్టీ ప్రాంతంలోని ఓ స్టాక్ మార్కెట్ ఆపరేటర్ ఖాళీగా ఉన్న ఫ్లాట్ పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు. అయితే ఈ దాడిలో బృందం కనుగొన్నది చూస్తుంటే అధికారుల కళ్ళు అయితే పైర్లు గమ్ముతున్నాయి. విన్న మీరు కూడా అలానే అనిపిస్తుంది. స్టాక్ బ్రోకర్ క్లోజ్డ్ ఫ్లాట్ నుండి 607 కిలోల బంగారం, భారీ మొత్తంలో నగదు అనేది స్వాధీనం చేసుకున్నారు. అలాగే పోలీసులు అండ్ దర్యాప్తు సంస్థలు సమాచారం అందిన తర్వాత ఈ దాడి జరిగింది. అయితే సోమవారం మధ్యాహ్నం స్టాక్ మార్కెట్ ఆపరేటర్ పాల్టీలోని ఆవిష్కార్ అపార్ట్మెంట్స్లోని 104వ ఫ్లాట్పై దాదాపుగా 25 మంది అధికారులు దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఈ ఫ్లాట్ యజమానులు మహేంద్ర షా, మేఘ్ షా అనే ఇద్దరు వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఇటీవలి కాలంలో గుజరాత్లో ఇంత భారీ స్థాయిలో బంగారం అండ్ నగదు దొరకడం అనేది ఇదే తొలిసారట. ఆ బృందం ఫ్లాట్లో ఒక మూసి ఉన్న పెట్టెను గుర్తించారు. దాన్ని తెరిచినప్పుడు తనిఖీ అధికారులు ఆశ్చర్యపోయారు. పెద్ద మొత్తంలో బంగారం దొరికిన తర్వాత కెమెరాల నిఘాలో దానిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ బ్రోకర్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అంత భారీ మొత్తంలో బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని విలువైన వస్తువులు కూడా స్వాధీనం చేసుకోబోతున్నారట. ఇక దాడి సమయంలో నోట్లను లెక్కించడానికి 2 యంత్రాలు, బంగారం తూకం వేయడానికి విద్యుత్ త్రాసులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే దర్యాప్తులో బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసింది కాబట్టి వాటి మొత్తం బరువు ఎంతంటే 95.5 కిలోలు. ఇది మాత్రమే కాకుండా కొన్ని ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారట. మొత్తం మీద మార్కెట్లో దీని ధర ఎంతంటే 83 నుంచి సుమారుగా 85 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. అంతేకాకుండా ఈ దాడిలో దాదాపుగా 60 నుంచి 70 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారట.